ఐజు ఈ పాప శరీరంలో దయ్యం ఉందో లేదని కనుక్కోవాలంటే నేను బుక్లో చదివినాను 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఫస్ట్ది ఏంటంటే యాపాకు తినిపించిన చేదు ఉన్నది అనుకో, అదొకటి. నెక్స్ట్ కారం పొడి, ఉడికి నీళ్ళు పోసినా కూడా కాలు కాలేదంటే ఖచ్చితంగా దయ్యం ఉన్నట్టు. ఇప్పుడు యాపాకు బిక్కరప నువ్వు ఫస్ట్. ఇదిగో తీసుకో వేపాకు. ఇప్పుడు యాపాకు తినిపిస్తాము, యాపాకు తిన్నప్పుడు కూడా సేదు లేదంటే ఈ పాపకు దయ్యం ఉన్నట్టే. తిన్న యాపాకు సేదు ఉందా లేదా? సేదు లేదా అమ్మ, ఖచ్చితంగా ఈ పాపకు దయ్యం ఉన్నట్టు. సరేలే, ఇప్పుడు పోయి కారం పొడి తీసుకురా పో. పొదరనే సెకండ్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు పో. ఇదిగో పట్టు బాబాయ్ కారం పొడి. ఇద్దో పట్టమ్మ కారం పొడి తిను, నోరు తెలుసు. ఇద్దో పట్టు తిను. కారం ఉందా లేదా? కారం లేదు బాబాయ్. సరేనమ్మ, ఇది ఇప్పుడు ఆఖరి టెస్ట్. నువ్వు ఉడుకు నీళ్ళు తీసుకురా పోయి పాప కాళ్ళ మీదకి పోద్దాము. ఇదిగో తీసుకో బాబాయ్ ఉడుకు నీళ్ళు. వర్షిత కాలుతుందా లేదా? వర్షిత నాకేం కాలేదు బాబాయ్. ఈ పాపకి 3 టెస్టులు అన్నీ చేసినాం, అన్నీ పాస్ అయినాం, దయ్యం ఉన్నట్టే.